వచ్చిన దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నేను రానండి, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందండి. అబ్బో ప్రభు పరిచయలు అనగా నీ పరిచయలు నీ పనులు నన్ను ఎంత సపోర్ట్ చేస్తుందో తెలుసా నా భార్య. అటువంటి భార్యను వదిలేసి పిల్లలు వదిలేసి వచ్చామంటే ఏంటి అని అడగడానికి సరిపోమనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We never ever asked any question to our God. మన దేవుణ్ణి ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయకూడదు. హల్లెలూయా. అక్కడ అయ్యగారు ఒక మాట చెప్పారు. ఈ అయ్యగారు కాకుండా ఇంతకు ముందే మీరు రావడానికి ముందు దైవ సేవకుల సదస్సు జరిగింది. ఇక్కడ సేవకుల కోరిక సహవాసం నుంచి ఒక 10-12 మంది సేవకులు ఇచ్చారు. వారిలో పెద్ద అయ్యగారు లేచి ఒక మాట అన్నారు. అయ్యా ప్రవీణ్ గారు మీకు మాట చెప్తానండి, మీరు ఈ వివాహ దాంపత్య జీవితంలో 1 సంవత్సరాన్ని గతించి మరొక సంవత్సరం ప్రభు ఇచ్చాడు కనుక ఇదిగో మీరు ఉదయకాలం వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, ప్రభు నాకు ఎందుకు ఇలా జరిగిందని దేవుడిని ఇప్పుడు అడగద్దు. అడగడానికి మనం సరిపోతుంది. ప్రభు ఏమో సరి చేసుకోవాల్సినటువంటి ఏమైనా నాలో ఉన్నాయేమో దాన్ని సరి చేయని ప్రభు అని అడుగు. నీ పని చేస్తున్నాడు కానీ సేవకుడి కదా, అయ్యో కొన్ని చర్చి నాకు ఇచ్చావు కదా, సంఘబిడ్డలాకి ఇచ్చావు కదా, నేను వెళుతున్నాను, సువార్త చెబుతూ ఉన్నాను, అనేక మంది నీ నడిపిస్తూ ఉన్నాను, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం వెళుతూ ఉన్నాను, అయినా నాకెందుకైనా జరగాలి అని ఇప్పుడు అడగద్దు దేవుణ్ణి, ప్రశ్నించద్దు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం సరిపోతా ఉంటారా? దేవునికి స్తోత్రం. ఆయనే మనం ప్రేమిస్తున్నాడు, ఆయన మనం పోషిస్తున్నాడు, ఆయన మనకు ఆదరణ ఇస్తున్నాడు, ఆయన మనకు కృప చూపుతున్నాడు, ఆయన మనం కరుణిస్తూ ఉన్నాడు, ఆయనే మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు. He is only one God to live everywhere and every time. ఆయన ప్రతి సమయంలో ప్రతి దిక్కున ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. నీ శక్తి కాదు, నా శక్తి కాదు, నీ బలము కాదు, నా బలం కాదు, మన వల్ల ఏది కాదండి. హల్లెలూయా. ప్రభు కృప మాత్రం. ప్రతి మాటలు మన ఇంట్లో దీవించను గాక. మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. అందరూ మోకరిద్దామా? జస్ట్ one minute we should go down in the presence of the Lord. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన అయిపోయింది. అమ్మా దయచేసి అమ్మా అరే కొంచెం ముందు జరగమ్మా. మా టీచర్స్ వచ్చారు, కొంచెం ముందు జరగము. నన్ను ముందుకు వచ్చారు. అరే ముందు జరగట, అరే ముందు జరగనమ్మా. ప్రార్థన చేసుకున్న చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మనం తీసుకున్నాం. తదుపరి ప్రభు మీ అందరి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రేమైన అందరి స్వీకరిద్దాం. కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి నీకు స్తోత్రం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ప్రభువా, మా సేవకులను దైవజనులు ప్రేమించి వారి జీవితాల్లో దాంపత్య జీవితంలో 1 సంవత్సరం వారికి ఇచ్చాం. ఇక ముందు కూడా వారు నడిపించారు. ఒక్క నిమిషం మా కొరకు ప్రార్థన చేస్తారా? పాస్టర్ వెంటనే ముందుకు రావాలి. ఆ పాస్టర్ ముందుకు రావాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి, ఎన్నో దినాలు మన ముందు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు కదా, ఎంతో మంది కన్ను మూస్తున్నారే, ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారే. ఈ లోకంలో లేకుండా అనేక రీతిలుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారే. కానీ అయినా మా ప్రభు మమ్మల్ని బ్రతికించాడు, సజీవంగా ఉంచాడు. మేము నమ్మిన దేవుడు మీకును రక్షణిస్తాడు, మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు, మీకును ఆరోగ్యం ఇస్తున్నాడు, మిమ్మల్ని అనేక రీతిలుగా ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ప్రభువుని నమ్మకపోతే ఆ నిజ దేవుడిని యేసుక్రీస్తుని ఒకసారి రుచి చూడు. జస్ట్ టేస్ట్ అవర్ హెవెన్లీ గాడ్ అండ్ హీ విల్ నో హౌ హీ వాస్ గుడ్ అండ్ యూ షుడ్ నో హౌ హీ వాస్. ఎంతగా రుచి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. జస్ట్ థింక్ వన్స్ అండ్ ప్రే టు గాడ్. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన దైవజనులు ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు గెలుస్తాం. మహాపరిశుద్ధుల ప్రేమ స్వరూపుల దయగల మా తండ్రి, నీ ఘనమైన బంగారు పాదాలైనా ఏమిచ్చి మీరు రుణం తీర్చగలం బాబు. ఏటగాడు నుండి రాసిన వారి తెగుల నుండి ఇస్రాయేల్ కాపాడుకోడు పులుగడ నిద్రపోకుండా కంటికి రెప్పలాగా నీ ప్రియబిడ్డలు ఇద్దరిని ఎవరి కాలంలో నాయన నూతనమైన దయ కిరీటాన్ని, సమగ్రమైన దయ కిరీటాన్ని బిడ్డల జీవితాలు పేరు జనాలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నూతనమైన దయ కిరీటం దయచేసినందుకు నీకు వందరముల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. వాళ్ళ జీవితాల్లో మీరు చేసిన ఉపకారములు దేనిని మర్చిపోకుండా కేరిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నీ కుమారుడు ప్రవీణను బట్టి నీ కుమార్తెను బట్టి ప్రభా మంచి పరిచర్య విలియం కేరి ఏ రీతిగా పరిచర్య చేసాడు, మంచి పరిచర్య బిడ్డల జీవితాల్లో జరిగిస్తామని నమ్ముతున్నాం. మీరే నడిపించమని
బిడ్డతో మీకు కంచి పెట్టి దేవుడు కావాలంటే వారి పరిచయాలు తోడు నీడుగా కొండ కోటమని నీ ప్రియ కుమారుడికి చేస్తున్న నామములు నేను మీకు చేరుకున్నాను తండ్రి. అందరూ చెప్తాను బిగ్గరగా ఆమేన్. ఆశీర్వాదం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సావాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నూతన సంవత్సరం దయచేసిన ప్రేమానికి ఆ బిడ్డ కుమార్తెకి తోడు నిలుగుండా అనిపించిన కాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించి దీవెనతో మమ్మల్ని దీవించినటువంటి దైవజనులు సుందరయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా వందనాలు. Abang, video di sini lah. అప్పుడే కాదు ఆగు అన్నీ రాలే పోస్ట్ అయిపోయింది ఆగ్రహం ప్రసన్న ఏడి ఆగరా అమ్మ పడతారా Wish you happy wedding anniversary. అదే పడు అది ఏదై ఎన్ని కెమెరామెన్లు ఉన్నారు ఇక్కడ? అమ్మా థ్యాంక్ యూ. దయచేసి భోజన కార్యక్రమం చూడండి. మమ్మలను పిలిపించడానికి ఆశీర్వదించడానికి ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వం కోరుతారు. మా అత్త మామూలు ఎక్కడున్నారు? అమ్మ రండి, భోజనానికి అందరూ సిద్ధపడండి. బాబు యవనస్తులందరూ కూడా చూడండి తొందరగా. వాళ్ళు మన్నించాలని ప్రభుత్వం కోరుకోవాలి. థ్యాంక్ యూ. అమ్మా రాలే ఎవరు అందరికీ ముందు టైం అయిపోతుంది. తీసుకో అందుకోసండి. అమ్మ పడతామా? ఏం పడుతున్నావు ఏంటో అన్ని మామూలుగా పెట్టు మామూలు వండి పెట్టు.